హలో Yes, who is talking? Naushika. సార్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ సార్? మనకి ఈ కోవిడ్ అయిపోయి క్లాసులు రెగ్యులర్గా జరుగుతున్నాయి అంటే సర్క్యులర్ వస్తుంది. దానికి సంబంధించిన సర్క్యులర్ మీకు పంపి మీకు ఫోన్లు చేసి కాలేజీకి రమ్మని చెప్తాం. అంతవరకు ఆన్లైన్లోనే క్లాసులు అటెండ్ అవ్వండి. వాట్సాప్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన కాలేజ్ టైంలో మీరు చూడండి వాట్సాప్ 10 to 5 10 గంటల నుంచి 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయి ఆన్లైన్లో. సరే ఏ సార్ అయినా ఓకే క్లాస్ సార్. తీసుకోకపోతే మీరు ఆ సార్కి ఫోన్ చేయండి, లేదా సార్ మీకు చెప్తారు ఎందుకు తీసుకోలేకపోతున్నారో. మేబీ సిస్టమ్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే మీకు తీసుకోలేకపోవచ్చు. ఇంగ్లీష్ క్లాస్ టైమింగ్లో మాత్రం ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది. ఒకవేళ జరగని యెడల మీరు నాకు కాల్ చేసి కూడా అడగొచ్చు, లేదా నేనే మీకు SMS పెడతాను ఎందుకు జరగడం లేదో. ఓకే సార్ నాకు లింక్ పంపించండి సార్. ఆల్ క్లాసెస్ ది నాకు సార్ది నెంబర్ లేదు. ఆల్ క్లాసెస్ ఒకేసారి లింకులు రావు. క్లాస్కి ముందు ఒక రోజు ముందు కానీ లేదా ఒక గంట ముందు కానీ మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు చూసి మీకు ఓకే 5 సార్. నిమిషాల ముందు పంపాను. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? మీరు జాయిన్ అయిపోయారు. మీరు ఒకటి మైండ్లో క్లాస్ ఎన్ని గంటలకు ఉందో గుర్తుపెట్టుకోండి. ఆ టైంకి వాట్సాప్ ఆన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా లింక్ దొరుకుతుంది. ఓకే సార్. ఓకే నౌ ఐ ప్రెజెంట్. సార్ది నెంబర్ లేవు సార్. ఆల్ క్లాసెస్ కి జాయిన్ అవుదామంటే మీ దగ్గర లింక్ పెట్టండి సార్, నేను జాయిన్ అవుతాను. Sure, definitely we will do that. థ్యాంక్ యూ Now I సార్. am presenting spellings class. So now I am presenting. Just wait. Somebody is joining, I Okay. think. ఎస్ సార్. Anita Kolli. She has joined the class. ఓకే. మీకు ఈ పీపీటీ కనిపిస్తుందా? ఎస్ సార్. యూనిట్ 4 రైటింగ్. ఎస్, యూనిట్ 4లో మనకి రైటింగ్ స్కిల్స్ ఉంది. దాంట్లో స్పెల్లింగ్స్ 10 మార్క్స్కి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెన్స్ ఉంది. 10 బిట్స్ ఓకే ఇస్తారు, సార్. 10 రాయాలి. ఆ 10 కూడా వాళ్ళు తప్పులు ఇస్తారు, మనం కరెక్ట్ రాయాలి. ఎస్ సార్. ఇక స్పెల్లింగ్స్కి వచ్చేస్తే తెలుగులో మనం ఏమైతే మాట్లాడతామో అదే రాస్తాము, కానీ ఇంగ్లీష్లో మాట్లాడింది రాసింది ఒకలా ఉండదు. సపోజ్ ఎస్ సార్. నేను డౌట్ అని చెప్తే మీరు బి సైలెంట్ లెటర్ అయినా కానీ స్పెల్లింగ్లో రాయాలి. సార్ స్టక్ సార్, స్టక్ కనిపించడం లేదా? స్టక్ అయింది సార్ మీది. అది మీకు నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మిగిలిన వాళ్ళకి కనిపిస్తుందా? సార్ ఇట్స్ ఓకే. అలెక్యా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ రిప్లై. సో నౌ థ్యాంక్ యూ సార్. ఇన్ తెలుగు మీరు ఏం చెప్తే అదే రాస్తారు. ఇక ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సైలెంట్ లెటర్స్ ఉంటాయి. తెలుగులో సైలెంట్ లెటర్స్ ఎక్కువగా ఉండవు, అసలు ఉండవు కూడాను. నెక్స్ట్, ఆల్ ద రిమైనింగ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫాలో ద సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ది తెలుగు. తెలుగులో చూడండి, ఇప్పుడు సపోజ్ కూతురు అంటే కూతురు అని రాసేస్తారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి డాటర్ అంటే మరి డిఏటిఏఆర్ అని ఉండాలి, కానీ ఇంగ్లీష్లో DAUGHTER. GH అనేది సైలెంట్గా ఉంటుంది. DAUGHTER డాటర్. సార్ రాంగ్ సార్, రాంగ్. DAUGHTER. అవునమ్మా. ఎస్ సార్. సో అక్కడ GH అనేది మనకు సైలెంట్ లెటర్. ఇన్ తెలుగు దేర్ ఈస్ నో సైలెంట్ లెటర్, సో యూ కెన్ ఫాలో లైక్ దట్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్, చూడండి, ఒక యు తీసుకున్నట్లయితే పియూటీలో పుట్ అక్కడ ఊగా పలుకుతుంది. నెక్స్ట్ బియూటీలో బట్ అక్కడ ఆగా పలుకుతుంది. BUSY బిజీ ఇక్కడ ఈగా పలుకుతుంది. BURY బరీ ఇక్కడ ఆగా పలుకుతుంది. యూనిటీ. అవునమ్మా, బి అంటే ఈగా పలికింది కదా. సో తెలుగులో ఇలా ఉండదమ్మా. తెలుగులో అన్నిటి చోట ఒకే విధంగా పలుకుతుంది. ఊ అంటే ఊనే. ఓకే, సో ఇలా మారిపోతూ సౌండ్లు ఉండవు తెలుగులో. నెక్స్ట్ చూడండి, నెట్వర్క్ స్లో ఉన్నప్పుడు మీకు నెమ్మదిగా కనిపిస్తుంది, డోంట్ వరీ.
ఓకే సార్. నౌ లెటర్ సి. కే చూడండి ఎలా పలుకుతుందో. కే కైండ్ ఎన్ని అక్షరాలు పలుకుతున్నాయి? సి క్యాన్, సికే సిక్, కోరస్. సిహెచ్ చూడండి కాగా పలికింది. నెక్స్ట్ క్యూయూ కూడా కాగానే పలుకుతుంది. సో దేర్ ఆర్ మెనీ లెటర్స్, మోర్ దాన్ 1 2 3 4 లెటర్స్ సార్ ఆర్ వన్ సౌండింగ్. ఒకసారి. సో దేర్ ఆర్ 4 లెటర్స్. సార్ ఏమైందమ్మా? సార్ ఒకసారి సీకే చెప్పరా? సింక్ అని ఉంటుంది కదా. ఎవరు మాట్లాడుతున్నారు? నేనే సార్, నౌషికాని. ఓకే, ఒకసారి సీకే చెప్పరా? సీకే మీన్స్ సిక్ అమ్మా. ఎస్ఐసికే సిక్. కాగా బలుగుతుంది కదా. ఆ, టిక్ టాక్ ఉంది, అది కొంచెం టిఐసికే. వినలేదు సార్. స్పెల్లింగ్ సీకే ఉన్నా కా అనే అక్షరం మనం పలుకుతున్నాం. సపోజ్ ఓకే సిహెచ్ ఉంది, కోరస్ లో కాగా పలుకుతున్నాం. మరి మళ్ళీ నువ్వు సిహెచ్ఐఆర్ చైర్ లో చా పలుకుతున్నాం అంటే పలకొచ్చు. ఈ సౌండ్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది కాగా. కెన్, నువ్వు సి పెట్టి కెన్ అంటున్నావు. సో కా అనే సౌండ్ ఇన్ని అక్షరాలు. క్యూ కూడా కానే, క్యూ అని. సో దీస్ ఆర్ మెనీ చేంజెస్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ తెలుగు దోస్ ఫైండింగ్స్ ఆర్ నాట్ ఫైన్. చూడండి ఇక సైలెంట్ లెటర్స్ ఉన్నాయి చూడండి. నాలెడ్జ్, ఐలాండ్, నా, సైకాలజీ, డౌట్, వాటర్, జడ్జ్. జడ్జ్ జడ్జ్ అంటాం కానీ జడ్జ్ అనకూడదు, జడ్జ్. సో దీస్ ఆర్ సైలెంట్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. So why sir this is the difference means that the difference is because there are 26 letters in English but 44 sounds ఎక్కువ లెటర్స్ తక్కువ కాబట్టి ఈ సౌండ్స్ ని మనం కంపెన్సేట్ చేయడం కోసం ఇంగ్లీష్లో ఎక్కువ అంటే మల్టిపుల్ లెటర్స్ వాడడం జరుగుతుంది. అంటే ఒక చిన్న లెటర్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది, మల్టిపుల్ డ్యూటీస్ చేస్తుంది. సపోజ్ చూడండి ఆ యూ చూసాం, పుట్టు, బట్టు, బరి, బిజీ. సో మల్టిపుల్ డ్యూటీస్ ద యూ ఈజ్ డూయింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అది ఉన్న ప్లేస్ని బట్టి ఆ విధంగా మనకి సౌండ్ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్లో ఏఈఐఓయు 5 లెటర్స్ మార్పు చేస్తాయి అన్నిటిని. 5 వొవెల్స్, కానీ తెలుగులో 16 వొవెల్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో జస్ట్ 5 వొవెల్స్ ఉన్నప్పటికీ ఆ సౌండ్స్ మనకి దాదాపు 20 సౌండ్స్ మనకి వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. 12 మోనోప్థాంగ్స్ అండ్ 8 డిప్థాంగ్స్. దాదాపు కాదు, ఎగ్జాక్ట్గా 12 మోనోప్థాంగ్స్ అండ్ 8 డిప్థాంగ్స్ ఉండడం జరిగింది. 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి. లెటర్స్ కాదమ్మా, సౌండ్స్. 24 హల్లు సౌండ్స్ ఉన్నాయి, కాన్సోనెంట్ సౌండ్స్. ఇంకా వచ్చినట్లయితే చూడండి, ఏంటి సార్ మరి స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి ఏదైనా బెస్ట్ టెక్నిక్ ఉందా అంటే దీనికి టెక్నిక్ ఒకటే ఉంటుంది, కాన్స్టెంట్ రీడింగ్ చేయాలి. సో యూ హ్యావ్ టు రీడ్ కాన్స్టాంట్లీ. రెగ్యులర్గా ఏదో ఒక చిన్న స్టోరీ అయినా మీరు చదువుతూ ఉండాలి. అలా కాని ఎడల ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. రాజ్మా, ఓ శామ్యూల్ రాజ్, ఈజ్ అటెండింగ్ 2 క్లాసెస్. ఆ పేరు మార్పు ఉంది బాబు, అందుకే నేను గమనించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. శామ్యూల్ రాజ్ ఆన్ ఇట్. ఓకే, that's okay. In this online recording class we should not talk personal things. అవి రికార్డ్ అయిపోతాయి, మళ్ళీ యూట్యూబ్ లో కూడా వస్తాయి. కాబట్టి దీస్ లవ్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్ we should not discuss in this class. Okay, we have to discuss only the concepts and English class. Regarding if you have any doubts, ask me in this spelling class. I will clarify you. Yeah, now so మీరు కేర్ఫుల్గా ఏమైనా డిఫికల్ట్ సౌండ్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. ప్లస్ సపోజ్ చూడండి, బిలీవ్, రిసీవ్, నెక్స్ట్ కమిట్మెంట్, కరప్షన్, ఇలాంటి ఏమైనా డిఫికల్ట్ పదాలు వచ్చినప్పుడు మీరు వాటిని గమనించినట్లయితే 1-2 సార్లు ఆ స్పెల్లింగ్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ లేదా ఎక్కువగా రోజుకు ఒక 2-3 పేజీలు ప్రతిరోజు ఎగ్జామ్ ఉంది లేనిది వదిలేసి ఒక చిన్న స్టోరీ మీకు వాట్సాప్లో పంపిస్తాను, చదవండి. నిన్న ఒక స్టోరీ పంపాను, చదివారా? చదివాం సార్.
ఏం స్టోరీ అమ్మా అది? స్టోరీ దేని గురించి? డక్. యా, టెల్ మీ అవును సార్ ఇన్ డక్. ఇంగ్లీష్. టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. డక్ డక్. డక్. ద డక్ స్టోరీ సార్. ద డక్ స్టోరీ. వాట్ హ్యాపెన్ టు ద డక్? వన్ సెకండ్ సార్, రిమెంబర్. యు డోంట్ రిమెంబర్ ద డక్? డక్ ఏం చేస్తుంది? వాటర్ స్విమ్ సార్. అది గుడ్లు పెడతది. ఆ ఓకే డక్ సార్, ఓకే. బొమ్మకు పక్కనే కోడిగుడ్డు కూడా బంగారు గుడ్డు వేయడం జరిగింది. నువ్వేమో స్విమ్మింగ్ చేస్తుందని చెప్తున్నావు. ఓకే. అంటే నువ్వు కథ చదవలేదు. ప్లీజ్ దయచేసి ఆ పెట్టేది 20 లైన్లు కూడా ఉండదు. ఆ రోజు చదువుతూ ఉంటే మీకు ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. స్పెల్లింగ్స్ ఒకేసారి మీరు చదివి రావడం, స్పెల్లింగ్స్ రావడం అంటే కష్టం. సో రెగ్యులర్గా ఒక 20 లైన్లు కానీ 5 లైన్లు ఉండే స్టోరీ అయినా మీరు చదవండి. గూగుల్లో దొరుకుతాయి. మీరు నాకు కూడా పంపండి, స్టోరీలు లింకులు పంపండి, నేను చదువుతాను. ఓకే, నేను పంపింది ఓకే కూడా సార్. చదవండి. మీరు అదేదో సారు ఓకే. ఎప్పుడు పంపిస్తాడని డిలీట్ చేయకండి. సో దయచేసి ఆ విధంగా చేసుకోండి. డెఫినెట్లీ చూడండి, కొంచెం కొంచెం పొదుపు చేస్తా ఉంటే ఎక్కువ అయినట్టు. రోజు ఒక పేజీ చదివిన మీ ఇంగ్లీషు ఒక 2 నెలలు 3 నెలలు మీ డిగ్రీ అయిపోయేలోపు మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఒకేసారి ఇంగ్లీష్ ఓకే రమ్మంటే సార్. రాదు. ఓకే, ఎవ్రీడే బట్ కాన్స్టాంట్గా చెయ్యాలి. ఓ 10 రోజులు చదివేసి ఒక నెల రోజులు నిద్రపోతే యూ కెనాట్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. Every day 2 to 3 pages you have to read constantly. Automatically you will come to know the spellings, and you can also easily you can understand English. You can also speak English very easily, effortlessly, if you practice day wise every day, at least half an hour reading English, at least 1 or 2 pages. You please continue before sleeping or any time you feel bored, you read any. And also watch YouTube videos, English videos, some TED.com nice videos. I will also share with you today onwards. I will share with you some links. You follow videos also, your English will be easily developed. Now let us go back to the spelling topic. సో ఓకే సార్. స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకోవాలి సార్ అంటే, అది కాన్స్టాంట్గా రోజు 2 పేజీలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఒక రూల్ చూడండి. ద నెంబర్ 1 రూల్ ఏంటి స్పెల్లింగ్స్లో అంటే, యా, ఫైనల్లో ఈ అనేది మనం పలకము. జనరల్గా సపోజ్ లివ్, ఎల్ఐవి అని చెప్పినా కానీ లివ్వే, ఎల్ఐవిఈ అన్న లివ్వే. మరి ఏంటి సార్ ఇది ఈ ఎందుకు పెట్టారు? రాసుకోవాల్సిన పని లేదు. మీకు ఈ పీడిఎఫ్ నేను పీడిఎఫ్ చేసి పంపిస్తాను, పీపీటీ. ఓకే సార్. యూ డోంట్ నీడ్ టు రైట్, జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. రాయకండి, చెప్పేది వినండి. క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చేయండి. చూడండి, హెచ్ఓపిఈ హోప్, ఎఫ్ఏటిఈ ఫేట్, ఓకే, ట్రబుల్, యూజ్, కంటిన్యూ, స్మైల్. ఈ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇక్కడ చూడండి, లవింగ్, లివింగ్, అక్కడ ఈ తీసేసి ఐఎన్జి పెట్టడం జరిగింది. సో వెనక సఫిక్స్లు ఏవైనా జాయిన్ చేసినప్పుడు ఈ అనేది ఇంగ్ ఫామ్లో మాత్రం తీసేయాలి. ఓకే, కేరింగ్, సిఏఆర్ఈ కేర్, సిఏఆర్ఐఎన్జి కేరింగ్. సో ఆ ఈ అనేది తీసేసి ఐఎన్జి పెట్టాలి. మిగిలిన లవ్లీలో లవ్లీలో మీరు ఈ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతారు. సార్ మీరు ఒక పావు గంట చెప్పారు, మాకు అర్థం కావడం లేదు అంటే, టెక్నిక్ సింపుల్గా ఏం చెప్తాను దీనికి తెలుగులో అంటే, కొన్నిటిలో ఈ ఉంచాలి, కొన్నిట్లో తీసేసి రాయాలి. ఉదాహరణకి ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఆ చివరిలో ఉన్న ఈ తీసేయాలి, మిగిలిన ఎల్వైలు వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. లవ్లీ స్పెల్లింగ్ తీసేయం, లివింగ్ అక్కడ ఈ తీసేసి రాస్తాం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్లైడ్. కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి ఇక్కడ చూపించాం. ట్రూలీ, ఆల్, ఆర్గ్యూ, 9 ఇక్కడ కూడా తీసేసి రాసాము. విజ్డమ్ ఈ తీసేసి రాసాము, అక్కడ ఒక ఈ ఎక్స్ట్రా వచ్చింది, అందుకే తప్పు చూపిస్తుంది. విజ్డమ్, జడ్జ్, జడ్జ్మెంట్, యా, ఆ ఈ తీసేసాం. చూసారా రాసినప్పుడు? తీసేయాలి, తీసేసి షార్ట్ అంటే సఫిక్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ తీసేసి రాయాలి.
కొన్నిటికి ఎల్వై పెట్టినప్పుడు తీయకుండా రాయాలి. కానీ ఇక్కడ తీసేశారు కదా సార్ అంటే కొన్నిటికి ఎక్సెప్షనల్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి words ending in CE and GE retain the silent E when the suffixes OUS and ABLE are added to them. చూడండి, కొన్ని స్పెల్లింగ్లు చివరిలో జిఈ ఉన్నా సిఈ ఉన్నా వాటికి మనం ఏ మార్పు చేయకూడదు. ఉదాహరణ సర్వీస్, చివరిలో సఫిక్స్ జాయిన్ చేసినప్పటికీ మారలేదు చూడండి. సర్వీస్, సర్వీసియబుల్. కరేజ్, కరేజియస్. అంటే జనరల్గా ఈ తీసేయమన్నాను కదా, ఇక్కడ తీసేయడం లేదు మనం. ఎందుకు అంటే చివరిలో సిఈ కానీ జిఈ కానీ వస్తే మనం స్పెల్లింగ్ చేంజ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఓకే, అక్కడ మీకు లివింగ్ దగ్గర ఒక ఈ తీసేసి రాపించాను, అవునా? అది అక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ చేంజ్ ఉండదు. చేంజ్ అంటే చేంజ్ అదే స్పెల్లింగ్ నుంచి ఏబిఎల్ఈ పెడతాం, చేంజబుల్. మేనేజ్, మేనేజబుల్. మళ్ళీ ఇక్కడ ఈ తీసేయకూడదు. ఎందుకు సార్ అంటే చివరిలో సిఈ కానీ జిఈ కానీ ఉంటే ఏ మార్పు ఉండదు. ఓకే, ఇది అర్థమైందా అమ్మా? ఈజీగానే ఉన్నాయా? చాలా ఈజీ సార్. ఓకే, చివరిలో క్వశ్చన్లు అడిగినప్పుడు సమాధానాలు ఇవ్వాలి. వెరీ గుడ్. యువర్ యాక్టివ్నెస్ ఈజ్ బూస్టింగ్ మీ. మీరు చెప్పే ఆన్సర్లు, మీ యాక్టివ్నెస్ నాకు చాలా చాలా బూస్టింగ్ గా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఈ చేంజ్ ద ఐఈ టు వై. చివరిలో ఐఈ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఇంగ్ ఫామ్ పెట్టినప్పుడు వైగా మారుతాయి. చూడండి, డై, డైయింగ్, టై, టైయింగ్, లై, లైయింగ్. ఐఈ మాత్రం వై అయిపోతుంది. గమనించారా? yes sir, I understood sir. మిగిలిన వాళ్ళు ఓకే. మీరు కావాలంటే క్రై కూడా చూడండి. సిఆర్ఐ, క్రై మారదు, సిఆర్వై అని ఉంటుంది. దానికి ఏం చేంజ్ లేదు. జనరల్ గా టై అంటే టిఐ, టై. నెక్స్ట్ లై, డై. నెక్స్ట్ మనకు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దీన్ని ఇలా వైగా మారుతుంది, మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్లో వై కాస్త ఒక్కోసారి ఐఈగా మారుతుంది. అక్కడ మనం ఐఈ ఉంటే వై చేసాం, ఇక్కడ మళ్ళీ వై ఉంటే ఐఈ చేస్తాం. ఉదాహరణ చూడండి, డెనాయ్, డెనాయిడ్. క్రై ఉంటే చూడండి, క్రైడ్ అయింది. సో అలా స్పెల్లింగ్ మార్చాల్సి వచ్చినప్పుడు వై ఉన్నప్పుడు మనం ఐఈగా రాసుకుంటాం. ఎవరైనా జాయిన్ అయ్యారా? నోబడీ. ద సౌండ్ ఈజ్ కమింగ్. నెక్స్ట్ చూడండి, ప్లే ఉంటే ప్లేడ్. ద ఫైనల్ వై డస్ నాట్ చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసిడెడ్ బై ఎ వవెల్ లెటర్. ఒకవేళ చివరిలో వైకి ముందు కానీ ఏఈ ఐఓఈ ఉంటే అది ఎటువంటి చేంజ్ అవ్వదు. చూడండి, స్టే, వైకి ముందు ఏ ఉంది, అందుకే చేంజ్ లేకుండా ఇంగ్ ఫామ్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ప్లే, వైకి ముందు ఏ వవెల్ సౌండ్ ఉంది కాబట్టి మనం ప్లేయింగ్ లో పిఎల్ఏవై ఐఎన్జి, ఎటువంటి స్పెల్లింగ్ చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఐఎన్జి పెట్టాం. అర్థమవుతుందా? డిస్ప్లే కూడా స్పెల్లింగ్ ఎలా రాస్తారు? డిస్ప్లే, డిఐఎస్పిఎల్ఏవై, డిస్ప్లే. ఐఎన్జి మనం వెనక పెట్టుకుంటాం, డిస్ప్లేయింగ్. వెరీ గుడ్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి రూల్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటంటే డే, డే ఉంటే ఇప్పుడు డై అన్నాం కాబట్టి డైలీ అంటాం. సో ఈ ఎక్సెప్షన్ మనం గమనించాలి. అంటే వై బదులు ఐఈ పెట్టమన్నారు కదా సార్, మరి ఎందుకు ఎలా ఉంది అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వీటిని మనం పరిగణలోకి తీసుకోకూడదు. లై, లైడ్, సే, సెడ్, పే, పెయిడ్. దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. అండ్ ఇంకొకటి చూడండి, ప్లూరల్స్ ఏవైనా వచ్చినా థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నా మనం దానికి ఈఎస్ చేర్చుకుంటాము. ఉదాహరణకి చూడండి, స్టడీ, దాన్ని స్టడీస్ చేసినప్పుడు చూడండి ఈఎస్ పెట్టాం, వైని ఐ చేసాం. ఎస్, స్టడీస్. రిప్లై, రిప్లైస్. క్రై, క్రైస్. ఇక్కడ
బేబీస్. అట్టుంది మేడం స్టాండ్. బేబీస్ మీరు ఇటు రండి అమ్మా. చెప్పు సార్. ఎవరో మొత్తం ఎవరో చెప్పండి. ఏ గ్రూపులు చెప్పండి. ఇదేంటి ఇది వచ్చింది, నిన్ను పెడదాం అనుకుంటా. నిన్ను పెడతారా? మ్యూజికా? ఎస్, ఇక్కడ మీకు లైవ్ లోకి మీ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి. ఎవరు సార్? ఇక్కడ చూడండి అమ్మా, లైవ్ లోకి ఇద్దరు వచ్చారు. ఎవరు సార్? చూపెట్టండి. మీకు తెలుసా ఇల్లు? కమాన్ బాయ్. ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. దిస్ ఇస్ క్లాస్. వీళ్ళని గుర్తుపట్టగలరా మీరు? టోటల్ కాలేజా? కమ్ దిస్ బాయ్, కమ్ దిస్ సైడ్. నౌషిక. చూడండి, కౌశిక కాదు, నౌషిక. నేను నౌషిక అని నీకు కౌశిక నిలబడ్డది. ఓకే ఓకే, ఇంకేసిన ఒకలో మారుతున్నాండి. సో దీస్ పీపుల్ ఆర్ రోమింగ్ హియర్. కాలేజ్ క్యాంపస్ లో తిరుగుతా ఉన్నారు. అతను ఈ సేయింగ్ ఐ am local, students are going and coming, but I am local is saying. His name is Rakesh. ఓకే. మీకు తెలుసు కదా రాకేష్? అలాగే వీడియో కాల్ లో ఓకే, ఈజ్ రోమింగ్ హియర్. సో యా, రాకేష్ మొట్టమొదటిగా కరోనా వచ్చింది ఆ అబ్బాయికి. ఎస్, బీకామ్ లో ఆ అబ్బాయి మన కాలేజ్ క్లోజ్ ఆన్లైన్ క్లాసులకి వెళ్ళే విధంగా చేశాడు. ఓకే సార్. నెక్స్ట్, మీ అందరికి విముక్తి కలిగించాడు. ఓకే, బేబీ అన్నప్పుడు చూడండి, మనం స్పెల్లింగ్ సపోజ్ బ్యాగ్ ఉంటే బ్యాగ్స్ అని రాస్తాం, కానీ బేబీ ఉంటే బేబ్స్ అని ఎస్ పెడతామా? నో సార్. దానికి ఐఈఎస్ పెడతాం, ఎందుకంటే చివరిలో వై వచ్చినప్పుడు మనం ఆ విధంగా ఎస్ రాసుకోవాలి. ఓకే సార్, ఎస్, నాకు లింక్స్ పంపించండి సార్ అన్ని క్లాసెస్ కి. డెఫినెట్లీ ఎవ్రీ డే ఐ విల్ సెండ్ యూ ఆల్ ద లింక్స్, యూ విల్ జాయిన్. హలో సార్, 1 minute అమ్మా. సార్ అది 30 minutes ఉంటుంది. చాలు. సుమన్య సార్, ఇప్పుడే లేసావా ఏంటి? ఇప్పుడే లేసా. క్లాస్ మధ్యలో ఉన్నారు సార్, వీళ్ళేమో 1 hour తీసుకోవాలంటున్నారు. ఇబ్బంది అవుతుంది కదా. రాపని మీరు ఫోన్ చేసినా ఓకే, మన దగ్గర మ్యాప్లు ఉన్నాయి. చెప్తాను సార్. ఓకే సార్, ఎర్లీ మార్నింగ్ కలుద్దాం సార్. ఓకే సార్, బాయ్ సార్. రైట్ సార్. Yeah, so welcome back. So an important call I have received. So the meeting was postponed for tomorrow. క్లాస్ లో ఉన్నానని చెప్పాను, రేపు మార్నింగ్ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. సో నా క్లాస్ ఉంటుందమ్మా, ఎప్పటికప్పుడు ఉంటుంది. నా ఏమైనా పనులు ఉంటే నేనే పోస్ట్ పోన్ చేసుకుంటాను. క్లాస్ రెగ్యులర్ గా జరుగుతుంది. నీకేం కావాలి బాబు? మురళి సార్ అక్కడే ఉంటారు, చూడు అక్కడే ఉంటారు ఆయన. లేకపోతే అక్కడ అడుగు, ఆఫీస్ రూమ్లో ఎవరు లేరా? చూడమ్మా, ఈ రూమ్లో ఏమైనా ఉన్నారని చూడు. సో స్టడీస్, బేబీస్ చివరిలో వై ఉంటే మాత్రం ఐఈ అని పెట్టుకోవాలి. ఓకే సార్, ఇదే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అతను వెళ్ళిపోయింటాడమ్మా, 11:30 కదా. క్లాస్ 1 hour అమ్మా, మనం ఒక 50 minutes లో క్లోజ్ చేసుకుందాం. ఈ టాపిక్ అయిపోతే మిమ్మల్ని 1 hour అని ఏమి అలా కూర్చోబెట్టను. ఈ టాపిక్ అయిపోయేంత వరకు చెప్తాను, తర్వాత మీరే నాకు చెబుతారు. కానీ టిఫిన్ చేస్తూ వినమ్మా. నీకేమైంది ఇప్పుడు? నేనేమైనా ఆపానా? నీ నోటి దగ్గర తిండి తీసానా? అలా కాదమ్మా, నువ్వు నీ వీడియో ఆపేసుకో,
చక్కగా తింటుండు, మ్యూట్లో పెట్టుకో, వీడియో కూడా ఆఫ్లో పెట్టుకో, జాయిగా తింటా ఉండు. ఎస్ఆర్నో మిగిలిన వాళ్ళు చెప్తారు, వింటా ఉండు. వాట్ ఈస్ రాంగ్? ఏం ప్రాబ్లం లేదు. లంచ్ చేయొచ్చు, టిఫిన్ తినొచ్చు, వీడియో ఆడియో కనపడకుండా మీరు ఏమైనా చేసుకోవచ్చు. క్లాస్ వింటూ ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. అలా అని మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి మీరు అక్కడ పనికి వెళ్ళిపోయారనుకోండి, సో మాకు మీరు ఉన్నది లేనిది మాకేం తెలియదు. ఇడియాన్ ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు, ఎందుకో మరి తెలియదు. సో మనం ఫోన్ కాంటాక్ట్ అవ్వము ఇప్పుడు 1 అవర్. ఎవరో మద్దా మోషే జాయిన్ అయ్యాడు. వెరీ గుడ్ మోషే, వెరీ నైస్. నౌ వీ విల్ కంటిన్యూ అవర్ క్లాస్. సో చూడండి, when a monosyllabic word ends in a single consonant letter preceded by single vowel letter, the consonant is doubled before suffixes beginning with a vowel letter. ఈ రూల్ నాకు కూడా బాగా అర్థం కాదు, మీకు అర్థం కాదు, ఎందుకంటే రూల్స్ కంటే మనకి ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే చూడండి, సార్ తర్వాత నోట్స్ పెడతారా సార్? నోట్స్ ఖచ్చితంగా రాసి పంపిస్తాను. దీనికి నోట్స్ ఏముంటుంది, స్పెల్లింగ్స్ 10 వస్తాయి, 10 పెట్టాలి. దీనికి నోట్స్ ఉంటుందా? ఏమీ ఉండదు నోట్స్. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పిందే మీకు ఆల్రెడీ పీపీటీ చేసి పంపించేస్తాను. ఓకే, మీకు స్పెల్లింగ్స్ అంటే చూసుకుంటారు కదా ఎగ్జామ్కి. ఎస్, ఇక్కడ చూడండి, డిఆర్ఓపి డ్రాప్ చివరిలో ఏబిసిడీల్లో ఉండి, అంటే ఏఈఐఓయు కాకుండా మిగిలినవి ఉండి దాని ముందు కానీ ఏబిసిడీల్లో ఏఈఐఓయు వస్తే ఆ చివరి అక్షరం డబల్ అవుతుంది. చూడండి, డ్రాప్డ్, రన్, అంటే ఆర్కి ఎన్కి మధ్యలో యు ఉంది కదా, సో అలాగ ఏవైనా వస్తే వెనక ఎన్ 2 అవుతుంది, డబల్ అవుతుంది. అమ్మాయి ఈజీ అమ్మాయి, ఇది చూడండి. ఇప్పుడు సపోజ్ బియూటి బట్ అనుకోండి, బికి టీకి మధ్యలో యు ఉందా? అంటే 2 కాన్సోనెంట్స్ మధ్యలో ఏఈఐఓయుకి సంబంధించిన ఏదన్నా పదం వచ్చి, అదే ఒక అక్షరం వచ్చి అదొక పదం అయితే చివరున్న అక్షరం డబల్ అవుతుంది. ఉదాహరణకి ఆర్ఓబి రాబ్, ఓ ఉంది కాబట్టి బి 2 అవుతుంది, రాబ్డ్. రాబర్. వీడియో కనిపించట్లేదు సార్. సుమన్య చెప్పు. వీడియో ఆన్ చేయి. నేనా నువ్వే. ఆన్ చేసే ఉంది. సిగ్నల్స్ ఏమా? ఇక్కడ తెలియదు మేడం. ఆఫ్లో ఇప్పుడు పెట్టాను. హలో సార్. మేడం 10 నిమిషాలు అయితే క్లాస్ ముగించేస్తాను. వీడియో హలో చెప్పండి. ఓకే మేడం, తీసుకోండి. జస్ట్ వెయిట్ అమ్మా 1 minute. ఓకే సో స్మైల్ ఫర్ ఏడి ఆర్యు ఎస్హెచ్ టిఏఎం ఎస్ మేడం, అదే పాస్వర్డ్. అన్ని స్మాల్ మేడం, వాడేసుకోండి. ఓకే మేడం, అదే మేడం. కరెంట్ పోయింది మేడం, నెట్వర్క్ వచ్చింది ఏమంటే. నేను ఈ క్లాస్ అయిపోగానే వచ్చేస్తాను మేడం. సో the network problem is arising now. We will connecting. Some network problem is there, the power is gone. Now we have reconnected again. కనిపిస్తుందా ఇప్పుడు? బాగున్నావా? అమ్మో, నా మాటలు వినపడలేదా? హలో గిడియాన్, హలో, యా, ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ? అమ్మ ఇప్పుడు వినపడుతుందా? ఓకే, నౌ అగైన్ we will share the content. చూడండి, ఏం లేదమ్మా, ఒక 2 అక్షరాల మధ్యలో వీడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మీకు కనిపిస్తుందో లేదో గిడియాన్, ఏంటో విందాం ఒక్క నిమిషం. హలో, చెప్పు గిడియాన్.
సార్ ఫోన్ వచ్చింది సార్. ఫోన్ చేసి మాట్లాడతలేదు సార్ గారిని. క్లాస్లో ఉన్నానమ్మా, మీకు ఆ లింక్ పెట్టి క్లాస్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు రాశాను కదా, 11 నుంచి 12 వరకు నేను క్లాస్లోనే ఉంటాను కదా, క్లాస్కి వస్తే నువ్వు మాట్లాడొచ్చు. సరే సార్, వాట్సాప్లోకి వచ్చిందండి. వాట్సాప్లో ఆ లింక్ ఉంటుంది, నీకు పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను. లింక్ మీద క్లిక్ చేసి గూగుల్ మీట్లోకి ఆన్ అవ్వు, ఓకే చేస్తాను. సరే సార్. మాధవి వెరీ గుడ్ బాయ్. మాధవి హాయ్. సో నౌ అగైన్ ఐ విల్ షేర్ ద సేమ్ థింగ్. చూడండి, యా ఇక్కడ చూడండి, ఒక 2 అక్షరాలకు మధ్యలో ఏఈఐఓయు వస్తే చివరి అక్షరం డబల్ అవుతుంది. ఉదాహరణ చూడండి, ఎస్టిఓపి స్టాప్. ఎస్టీకి పీకి మధ్యలో ఓ ఉంది కాబట్టి ఈసారి స్టాప్డ్ అన్నప్పుడు 2 పీలు అవుతాయి. చూడండి, అయ్యాయా? అవుతాయి. నెక్స్ట్ చూడండి, బట్టర్ మిల్క్. బియుటి బట్ బీకి టీకి మధ్యలో యు ఉంది కాబట్టి తర్వాత వచ్చే అక్షరం డబల్ అయింది. బట్టర్ మిల్క్ లో బియుటిటిఈఆర్ అని ఉంటుంది. చూడండి, సార్ బట్టర్. ఎస్, ఏదైనా అంతే, ఈ రూల్ ఫాలో అవుతున్నాయి, నేను చాలా గమనించాను. సపోజ్ చూడండి, ఎంఐఆర్, సపోజ్ చూడండి ఎంఐఎస్ మిస్ కదా, ఎంఐఎస్ మిస్. అదే చూడండి, ఎంకి ఎస్కి మధ్యలో అయ్యింది కాబట్టి 2 ఎస్లు ఉంటాయి. చూడండి, మిస్. అంతే. బాల్ చూడండి, బిఏఎల్ బాల్. బికి ఎల్కి మధ్య ఒక ఏ ఉంది కాబట్టి చివరి ఎల్ డబల్ అవుతుంది. చూడండి, బాల్. అలాగే డిఏడి డాడ్. డికి మళ్ళీ డికి మధ్యలో ఏ ఉంది కాబట్టి చివరి డి 2 అవుతుంది. చూడండి, డాడీలో. అయిందా? చివరి డికి డాడీ అన్నప్పుడు డిఏ డిడివై అన్నారా? డాడీ డిఏడిడివై. ఎందుకు 2 డీలు పెట్టారు అంటే ఈ మధ్య 2 డీలకి మధ్య ఒక ఏ వచ్చింది, డిఏడి డాడ్. అందువల్ల మనం చివరిలోది డబల్ అవుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఈ రూల్ వర్తిస్తుంది. సపోజ్ బిఏఎల్ఎల్ బాల్, ఎంఐఎస్ఎస్ మిస్. ఎంకి ఎస్కి మధ్యలో అయ్యింది కాబట్టి చివరి ఎస్ డబల్ అవుతుంది, చివరి అక్షరం డబల్ చేయాలి. ఓకే. మమ్మీ కూడా అంతే. మామ్, ఎంయుఎం మమ్. మమ్మీ, ఎంయుఎంఎంవై మమ్మీ. చూడండి, ఎస్యుఎన్ సన్, ఎస్యుఎన్ఎన్వై సన్నీ, సన్నీ డే. ఓకే. ఎందుకని? ఎస్కి ఎన్కి మధ్యలో ఏఈఐఓయులో ఉన్న 5 అక్షరాల్లో ఒక అక్షరం యు వచ్చింది కాబట్టి ఎన్ని డబల్ చేయాలి. ఎస్యుఎన్ ఎన్ఎన్వై సన్నీ. అంటే చేంజ్ అయ్యేవి మాత్రం డబల్ అవుతాయి. ఓకే, మీరు ఏదైనా చూసుకోండి. ఉదాహరణకి బాల్, సిఏఎల్ కాల్. చూడండి, సికి ఎల్కి మధ్య ఏ వచ్చింది, అందుకే కాల్ అన్నప్పుడు 2 ఎల్లు రాయాలి. ఓకే. ఏమి రావాలి సార్ మధ్యలో అంటే ఏఈఐఓయు. ఈ 5 అక్షరాల్లో ఏ ఒక్కటి వచ్చినా కానీ ఆ తర్వాత వచ్చే లెటర్ డబల్ అవుతుంది. సిఏఎల్ఎల్ కాల్, బిఏఎల్ఎల్ బాల్. నెక్స్ట్ ఆర్ఓబి రాబ్, రాబరీ అన్నప్పుడు ఆర్ఓబిబి పెట్టాలి. ఓకే. నువ్వు కరప్షన్ కూడా చూడండి, సిఓఆర్ ఉంటుంది, అందుకే మళ్ళీ ఇంకొక ఆర్ వస్తుంది కరప్షన్కి. ఓకే. ఎందుకని ఆర్కి సికి మధ్యలో ఓ వచ్చింది కాబట్టి ఆ పక్కన వచ్చే ఆరు డబల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కర్రీ, సియుఆర్ఆర్ఓ ఎందుకు పెట్టారు సార్ అంటే సికి ఆర్కి మధ్యలో యు వచ్చింది కాబట్టి ఆర్ని డబల్ చేయాలి, కర్రీ. ఓకే. కానీ మనం తెలుగులో కర్రీ అన్నట్టు ఇంగ్లీష్ వాడు కర్రీ అని ఏం అనుకోడు, కర్రీ అంటాడు. ఓకే. వాళ్ళకి ఒత్తులు ఉండవు. మనం 2 ఆర్లు ఇచ్చామంటే కర్రీ అంటాం. ఎస్యుఎన్ఎన్వై అయితే సన్నీ అంటాం. ఇంగ్లీష్ వాడు సన్నీ అనడు, సనీ అంటాడు. ఇది సనీ. జాయిన్ అయిందా? చూడండి, FUN1Y ఫనీ అంటాడు కానీ పన్ని పన్ని అని తెలుగులాగా అన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళకి ఒత్తులు ఉండవు, ఫ్రీగా మాట్లాడతారు. ఓకే. మనం చూడండి, ఎక్కడన్నా 2 అక్షరాలు కనబడితే దాన్ని ఒత్తేస్తాం. సపోజ్ కమిట్మెంట్ అనుకోండి, కమిట్మెంట్ అంటాం, వాళ్ళ కమిట్మెంట్ అంటే. మరి 2 ఎమ్ములు ఉంటే మనం అది ఒత్తు కింద కన్సిడర్ చేయకూడదు. వాళ్ళ ఇంగ్లీష్ రూల్ ఏంటంటే ఎందుకు 2 ఎమ్ములు ఉన్నాయి, 2 ఎమ్ములు కనపడగానే మనం తెలుగులో ఏమనుకుంటాం, ఒత్తులు పెట్టేసుకుంటాం. మనకి ఇంకా మన తెలుగుకి ఒత్తుకి ఇంగ్లీష్లో ఏం రాయాలో తెలియక మనం 2 ఎమ్ములు పెట్టుకుంటున్నాం. అమ్మ అంటే ఏఎంఎంఏ,
ఇంగ్లీష్ వాడు ఏఎంఎంఏ ఇస్తే అమ్మ అనడు, అమ అంటాడు. ఎందుకని? వాడికి ఒత్తులు తెలియవు. కానీ మన తెలుగులో సౌలభ్యం కోసం ఏఎంఎంఏ అమ్మ అని రాసుకున్నాం. ఓకే, తెలుగు వేరు, ఇంగ్లీష్ వేరు. వాడు ఎందుకు డబల్ అక్షరాలు రాసుకుంటున్నాడు సార్ అంటే ఒత్తులు కాదు అవి. అంటే 2 అక్షరాలకు మధ్య ఏఈఐఓఈలు వస్తే వాడు డబల్ రాసుకుంటున్నాడు. ఓకే, అవి ఒత్తులు కాదు. బిఏఎల్ఎల్ బాల్, బాల్కి ఎల్ ఇంకొక ఎల్ పెట్టుకున్నాడని మనం లా ఒత్తి ఇయ్యకూడదు. అది బల్లా అయిపోద్ది, బాల్ అవ్వదు. ఓకే, సో వాళ్ళ డబల్ అక్షరాలన్నీ మనం ఒత్తులుగా పరిగణించకూడదు. సిఏఎల్ఎల్ కాల్, కల్లా కాదు, లేదా కాల్లా కాదు. మన ఇక్కడ ఉన్న కాల్లా మండలం కాదు. ఓకే, ఆ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ. ఒక 2 అక్షరాల మధ్య, 2 కాన్సోనెంట్స్ మధ్య ఒక వొవెల్ సౌండ్ ఏఈఐఓఈ వస్తే చివరున్నది డబల్ అవుతుంది. నెక్స్ట్ రూల్ చూడండి. మరి ఎక్కువ ఉంటే ఏం చేయాలి సార్ అంటే, ఎక్కువ ఉన్నప్పుడు చివరి ఏదైతే పలుకుతామో దాన్ని డబల్ చేయాలి. అడ్మిట్, చివరిలో టీ అనేది గట్టిగా పలుకుతుంది కాబట్టి స్టాప్గా స్ట్రెస్ ఉంది కాబట్టి దానికి డబల్ చేయాలి. అడ్మిటెడ్. బిగిన్ అంటే చివరిలో ఏది స్టాప్ అయితే అది బిగినింగ్, ఎన్ అవుతుంది చూడండి. అంటే బిఈజీ, మరి ఇక్కడ బీకి జీకి మధ్యలో ఈ వచ్చింది కదా సార్ అంటే ఆ ఓడు ఎండ్ అవ్వలేదు, ఇంకా వెనక్కి కూడా ఉంది. జీకి ఐకి ఎన్ ఉంది కాబట్టి జిఎన్కి మధ్యలో ఐ ఉంది, ఎన్ చివరి కాబట్టి ఎన్ పెంచుకోవాలి. బిగినింగ్, కన్ఫర్. సో ఈ విధంగా మనం ఎక్కువ సిలబుల్స్ వచ్చినప్పుడు ఈ చివరిలో స్ట్రెస్ ఎక్కడ వస్తుందో దాన్ని మనం డబల్ చేయాలి. ఒమిటెడ్. ఇది రూల్. అయితే సిలబల్ అలా లేనప్పుడు ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ సిలబుల్ ద కాన్సనెంట్ లెటర్ ఈజ్ నాట్ డబుల్డ్. ఒకవేళ చివరిలో లేకపోతే అది అవ్వదు. ఉదాహరణకి విజిట్, విజిట్ చివరిలో లేదు, మనం టీని డబల్ చేయలేదు. హ్యాపెన్, చివరిలో ఎన్ డబల్ అంటే స్ట్రెస్ లేదు, దాన్ని మనం ఎన్ డబల్ చేయలేదు. ఆఫ్, ఆరు స్ట్రెస్ లేదు, దాన్ని డబల్ చేయలేదు. ఇంకెక్కడ చూడండి, కొన్ని అక్షరాలు if the word ends in 2 consonant letters or a consonant letter preceded by a vowel letters, doubling of consonant letter does not occur before any ending. చూడండి, ఒకవేళ కానీ చివరిలో 2 కాన్సోనెంట్స్ ఉంటే దాన్ని డబల్ చేయలేము. ఉదాహరణకి వాడు ఆల్రెడీ ఎఫ్ఏఎల్ఎల్ ఫ్యాల్ ఇచ్చాడు, మళ్ళీ ఫ్యాల్డ్ అని రాయకూడదు, ఫెల్ అని రాస్తాం. నెక్స్ట్ ఫాస్ట్, ఫాస్టర్ అంటే డబల్ చేయలేము అంటున్నాడు. ఇప్పుడు చూడండి, డబ్ల్యూఈఈపి వీప్, మధ్యలో పీని ఎందుకు సార్ మీరు డబల్ చేయలేదంటే 2 వొవెల్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి మనం చేయము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, చూడండి, ఇప్పుడు కొన్నిటిని మనం డబల్ చేయలేము. ఉదాహరణకి స్లీప్ ఉంది, ఎస్ఎల్ఈఈపి స్లీప్. ఎందుకు చేయలేమంటే ఎల్కి పికి మధ్యలో 2 ఈలు ఉన్నాయి, 2 ఈలు ఉంటే చేయలేము, ఒకటే ఉండాలి. ఏఈఐఓఈలో ఏదైనా ఒక్కటి ఉంటేనే మనం డబల్ చేస్తాం. ఓకే, 2 ఉన్నాయనుకోండి మధ్యలో చెయ్యము. అంటే 2 వొవెల్ సౌండ్స్ వస్తే మనం ఈ డబల్ ప్రోగ్రామ్ అనేది ఆపేస్తాం. ఉదాహరణకి డబ్ల్యూఈఈపి వీప్, మళ్ళీ వీపింగ్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ వీప్డ్ కానీ ఆ పీని డబల్ చెయ్యము. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ లెటర్ ఏంటండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, చివరిలో అక్షరాలు ఎఫ్, సిహెచ్, ఎల్, జెడ్ ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి? Words of one syllable written with a vowel letter do not end with a single consonant s. చూడండి, ఎఫ్ కానీ, సి కానీ, ఎల్ కానీ, జెడ్ కానీ అలాంటి లెటర్స్ చివరి ఎండ్ అయినప్పుడు అవి డబల్ అవుతాయి. సిఎల్ఐఎఫ్ఎఫ్, క్లిఫ్, జాజ్, మాస్, స్టాఫ్,
ఈ గుర్తుపెట్టుకోవాలి, SFCLZ ఇవి కానీ చివరిలో వస్తే అవి ఖచ్చితంగా డబల్ అవుతాయి. ఉదాహరణ ఎల్ వచ్చిందనుకోండి కాల్ 2 ఎల్ అవుతాయి, ఎస్ వచ్చిందనుకోండి 2 ఎస్లు అవుతాయి. సో వర్డ్స్ ఆఫ్ వన్ సిలబుల్ రిటర్న్ విత్ ఏ వవెల్ లెటర్ do not end with a single consonant. Yes. సో సింగిల్గా 1 సిలబుల్తో వచ్చేవి చివరిలో FCLZలు ఎస్లు ఉంటే అవి డబల్ అవుతాయి. ఉదాహరణకి MIL మిల్ చివరిలో ఎల్ ఉంది కాబట్టి డబల్ ఎల్ అవుతుంది. MAS మాస్ చివరిలో ఎస్ ఉంది కాబట్టి, అందులోనూ మధ్యలో ఎస్కి ఎంకి మధ్య ఏ ఉంది కాబట్టి డబల్ అవుతుంది. 2 రూల్స్ సింపుల్, ఈ రూల్ ఇంప్లీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో మోనోసిలబిక్ వర్డ్స్ విత్ 1 వవెల్ లెటర్ నెవర్ ఎండ్ ఇన్ ఏ సింగిల్. చూడండి, ఇది కూడా మీకు ఇంత ముందు చెప్పాను. పీకి ఎల్కి మధ్య 2 ఓలు ఉన్నాయి, పూల్, అందుకే మనం డబల్ ఎల్ రాయడం లేదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ తీసేసి మనం ఐఎన్జి పెట్టుకుంటాం. ఎందుకు సార్ ఇవి ఇలా ఉన్నాయి, ఈ ఎందుకు పెట్టుకోవాలి అంటే చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ వీటిని చదవండి ఎవరైనా. బిట్టు బైటు, బిట్టు బైటు, ఇంకా చదవండి ఎవరైనా వాటిని చూసి. బిట్టు బైటు, రెడ్డు రైడు. ఎస్, ప్లీజ్ రీడ్ ఇట్. సార్ కొంచెం పెద్ద చేయండి సార్. ఓకే, మీరు దాన్ని జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేస్తే మీకు అది పెద్దదిగా కనపడుతుంది. ఓకే సార్. బిట్ బైట్ సార్. ఓకే, చిన్న ఈ చేంజ్ చేయడం వల్ల చూడండి, ఈ జాయిన్ చేయడం వల్ల ఎంత మారింది సౌండ్. ఎస్ సార్. నెక్స్ట్ రీడ్ రైట్. ఓకే. పిన్ పైన్. ఓకే. సిట్ సైట్. ఓకే. విన్ వైన్. ఓకే. లిట్ లైట్. లైట్. సో యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిదీ విప్, వైప్, హిడ్, హైడ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అంటే దాని లెంగ్త్ని పెంచుతుందా. అంటే బిట్ అంటే చిన్నది, బైట్ అనగానే అది డిప్తాంగ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు బిట్లో ఈ రాసాం, అక్కడ డబల్ రాస్తున్నాం, ఐ బాయ్. సో డిప్తాంగ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సౌండ్ని పెంచడం కోసం ఈ అనేది చేర్చడం జరిగింది. ఓకే, ఇంకా మనం ప్లూరల్స్లోకి వెళ్ళినప్పుడు ఎఫ్ని తీసేసి విఈ రాసుకుంటాం. సపోజ్ చూడండి, లీఫ్ ఉంటే లీవ్స్ అని మళ్ళీ ఎస్ పెట్టకూడదు, ఎఫ్ తీసేసి విఈఎస్ అనేది రాసుకోవాలి. ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎస్, నా పేరు నాకెందుకు, వామ్మో. So one more person joined. Let us share with him also some content. సో ప్లోరల్స్ ఎలా ఉంటాయి చూడండి, లీఫ్ ఉన్నప్పుడు విఈఎస్ పెట్టుకొని లీవ్స్ అని రాస్తాం. వైఫ్ కూడా అంటే చివరిలో ఎఫ్ వచ్చినప్పుడు వైఫ్ అంటే వైఫ్స్. ఇలా మనం స్పెల్లింగ్స్ కొన్ని మార్చి రాయాలి. ఇమీడియట్గా ఎస్ పెడితే దాని స్పెల్లింగ్ తప్పిపోతుంది. అన్నిటిలాగానే బ్యాగ్ అంటే బ్యాగ్స్ అన్నట్టుగా ఎస్ పెట్టుకుంటూ పోతే ఇక్కడ వైఫ్స్ అంటే తప్పుపోతుంది, వైవ్స్ అని రాయాలి. లీఫ్స్ కాదు, లీవ్స్. చివరిలో విఈఎస్ పెట్టాలి. ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే ఇంకా ఏమి. ఇక సైలెంట్ లెటర్లు ఉంటాయి. సపోజ్ కామ్ అంటే ఎల్ సైలెంట్ అయిపోతుంది, CALM. కామ్ అంటే CAM రాస్తే కాము అవ్వదు. ఇంకా ఎవరైనా జాయినింగ్ ఉన్నారా? నోబడీ ఈస్ దేర్. ఇలాగ మనకి సైలెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి. స్టాప్ షేరింగ్. సో ఈరోజు జరిగినటువంటి క్లాస్
ఇంతటితో అయిపోలేదు. మీరు డౌట్స్ సెషన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దీని మీద అడగండి. సో ఇలాగా మనం స్పెల్లింగ్స్లో ఒకటి మనం ఏం చూసామంటే చివరిలో ఈ ఉన్నప్పుడు ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఈ తీసేస్తాం. అది ఒకటి చూసాం, రూల్ నెంబర్ 1. కొన్నిటికి ఈ తీసేయం. ఉదాహరణకి ఎలాగంటే సిఈ ఉండాలి, చివరిలో జిఈ ఉండాలి. సపోజ్ చూడండి, మేనేజ్మెంట్, సపోజ్ మేనేజ్, మేనేజబుల్, కరేజ్, కరేజియస్, ఆ ఈ తీసేయం. ఎందుకని? చివరిలో జిఈ ఉంది, సిఈ ఉంది. సర్వీస్, సర్వీస్లో చివరిలో సిఈ ఉంది కాబట్టి సర్వీస్ ఈ ఉంచి ఏఏబిఎల్ఈ సర్వీసేబుల్ అని పెడతాం. నెక్స్ట్ బేబీ, చివరిలో వై బదులు ఐఈ పెడతాం, బేబీస్. ఓకే, అదొక రూల్. నెక్స్ట్ ఇంకొక రూల్ చూసాం, ఒక 2 అక్షరాలకు మధ్య ఏఈఐఓయు ఏదైనా వచ్చినప్పుడు చివరి అక్షరం డబల్ చేయడం. ఉదాహరణకి డిఏడి, మధ్యలో ఏ ఉంది కాబట్టి డాడీ రాసినప్పుడు 2 డీలు రాయడం, డిఏడిడివై. ఇంకా సిఏఎల్, సిఏఎల్ఎల్, బిఏఎల్, బిఏఎల్ఎల్. అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి అలాగా. స్టాప్, ఎస్టిఓపి, చివరిలో పీకి ముందు ఓ వచ్చింది, ఇంకా ఓ అక్షరాలు ఏమి ఎక్కువ లేవు, ఒకటే ఉంది, అది ఉండాలి. మళ్ళీ 2 వచ్చాయనుకోండి, పిఓఓఎల్, పూల్ ఉంది, మధ్యలో 2 ఓలు ఉన్నాయి, చివరి ఎల్ని డబల్ చేస్తామా? చెయ్యం. అంటే ఒక్కటే ఉండాలి, అంటే సింగిల్ అక్షరం ఉంటేనే. మీరు మళ్ళీ పిఓఓఎల్, పూల్, ఎల్కి పీకి మధ్యలో 2 ఓలు ఉన్నాయి, చివరిలో ఎల్కి డబల్ చేస్తానంటే అది తప్పుపోతుంది. సో కేవలం ఒక అక్షరమే ఉండి అటు ఇటుగా 2 కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటే అది మనం చివరి అక్షరాన్ని డబల్ చేస్తాం. ఈ రూల్ చూసాం. నెక్స్ట్ లీఫ్, చివరిలో ఎఫ్ ఉంటే విఈ పెట్టుకోవడం చూసాం. ఓకే, ఈ రూల్స్ మనం ఇంకా సైలెంట్ లెటర్స్ చూసాం. కామ్, ఎల్ సైలెంట్. థంబ్, థంబ్లో బి సైలెంట్. నాలెడ్జ్లో కే సైలెంట్. నాలెడ్జ్ అన్నప్పుడు కే రాస్తాం కానీ కే తోటి ఇక్నాలెడ్జ్ అనేది రాయం. ఓకే, నెక్స్ట్ డౌట్లో కూడా బి సైలెంట్, బి కానీ రాస్తాం. ఇలాగ మనం సో ఆ విధంగా మనం ఈరోజు క్లాస్ చెప్పుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ నౌ. సార్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అండి? ఎగ్జామ్స్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మీకు మామూలుగా అయితే 27వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మీకు పోస్ట్ పోన్ చేశారు. ఏ తేదీ జరుపుతామనేది ఇంకా ప్రకటన ఇవ్వలేదు. ఒక 15 రోజులు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక వారం రోజుల్లో ఎగ్జామ్ ఉందని చెప్పి మిమ్మల్ని భయపెట్టారు. ఓకే, కనీసం 10 రోజులు ముందు చెప్తారు. ఎగ్జామ్స్ నెక్స్ట్ 10 రోజుల్లో ఉన్నాయని మీకు ట్రైన్ టేబుల్ ఇస్తారు, ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది. దాన్ని బట్టి మీరు టెన్షన్ అవ్వకండి. రోజు ఇలా క్లాసులు అటెండ్ అవుతూ చదువుకుంటే మీకు అసలు ఎగ్జామ్ గురించిన వర్రీయే ఉండదు. ఇంకా మీరు క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎందుకు మిస్ అయ్యామో ప్రతిరోజు నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు మన క్లాస్లో 9 మంది అటెండ్ అయ్యారు. మిగిలిన 25 మందిలో 15 మంది అటెండ్ అవ్వలేదు. వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎలా చేస్తే మీ అటెండెన్స్ పోతుంది, డబ్బులు మీకు జగనన్న వస్తుంది అని 10,000 పడ్డాయి కదా అని ఇంకా మీరు క్లాసులకు అటెండ్ అవ్వకపోతే ఏం కాదు అనుకోకండి. నెక్స్ట్ 10,000 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఉంటాయి, భయపడకండి. వాటిల్లో ఎలా కోత విధించాలి అనేది మా అటెండెన్స్ని బట్టి ఉంటుంది. దయచేసి కనీసం డబ్బుల కోసమైనా అటెండ్ అవ్వండి. ఈ ఎన్ నా పేరు నీకు ఎందుకు, ఎవరు బాబు? ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఎవరు మాట్లాడుతున్నారు? పేరు బాబు. జోసఫా? అర్థం కాలేదు. హలో, మన క్లాస్మేటేనా? ఈ అబ్బాయి ఎవరండి? ఈ అబ్బాయి ఎవరమ్మా? నా పేరు నీకు ఎందుకు? నాకే తెలీదు, ఎవరో తెలియదు.
ఎవరు ఏమిటి అని అడిగితే ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. మన పరిస్థితి చూడండి, ఎప్పుడు మనం దొంగ ముసుగేసుకొని బతుకుతుంటాం. ధైర్యం లేనప్పుడు ఎందుకు మీటింగ్కి రావడం? మన పేరు మనం చెప్పుకోలేనప్పుడు వై వీఆర్ హ్యావింగ్ ఎ నేమ్? మన ఫేస్ మనం చూయించుకోలేనప్పుడు వై వీఆర్ హ్యావింగ్ ఎ ఫేస్? మనం అంటే మనకి క్వాలిటీ, మన లోపం ఉంటుందంట. మన ఫేస్ మనకే నచ్చినప్పుడు ఇంకా బయట వాళ్ళకి ఏం చూపిస్తాం? సరే, ఇక్కడ మనకి నెట్వర్క్ ప్రాబ్లం కాబట్టి మనం కద్దోడి ఫేస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. లేదు నేను స్నానం చేయలేదు, ఫేస్ ఆఫ్ చేసి నేను మీటింగ్ వింటాను, మీటింగ్ చెప్తాను, దట్స్ ఓకే. నేను పనిలో ఉన్నాను కాబట్టి నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. కానీ పేరు అడిగినప్పుడు అతను వెళ్ళిపోయాడు చూడు, పేరు టైటిల్ కూడా నా పేరు నీకెందుకని పెట్టుకున్నాడు. ఇలా ఉంటే ఎలాగమ్మా? సో నిజాయితీ లోపిస్తుంది. మనల్ని ఎవరు నమ్ముతారు? మనల్ని ఎవరు నమ్మి మనకి హెల్ప్ చేస్తారు ఈ విధంగా ఉంటే? మనిషి డబ్బుల మీద కాదమ్మా. డబ్బులు ఎన్ని రోజులు పెడతాయి మీకు భోజనం? సార్ క్లాస్ కి లింక్ పెట్టండి సార్. Yeah, definitely we will share you all the links. సార్ And today's class is this. If you have any doubts, ask me. ఓకే ఎగ్జామ్స్ సార్. నీ డౌట్ తీరిపోయింది. నౌషిక నీ డౌట్ చెప్పేశాం. పప్పల పవన్. థ్యాంక్ యూ సార్. పవన్ చెప్పు పవన్. ఇంకా సార్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి సార్? ఎగ్జామ్స్ జూన్ నెలలో ఉండొచ్చు, కానీ అది ఏ తేదీ నుంచి అనేది మనకు తెలియదు. ఓకే సార్. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని సెలవులు ఇచ్చారు. మన కోవిడ్ నుంచి కొంచెం పరిస్థితి మెరుగుపడగానే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. యా, పప్పల్ పవన్ క్వైరీ ఈస్ సాల్వ్డ్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? అలెక్సియా ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. సార్ yes yes ask me. స్పెల్లింగ్స్ ది నోట్స్ పెట్టండి సార్. ఇప్పుడే మీకు పీపీటీ మీ గ్రూప్ లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బై బై, ప్రిపేర్ వెల్ అండ్ బీ సేఫ్, స్టే ఎట్ హోమ్ అండ్ బీ హ్యాపీ. బాయ్. ఓకే సార్, బాయ్ సార్. See you, sir. బాయ్ సార్.